అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. మార్చి 24వ తారీఖున ప్రతి క్రైస్తవుడికి గుర్తుండే రోజు. ప్రవీణ్ పగడాల గారిని చంపిన రోజు, క్రీస్తు కొరకని హతసాక్షి అయిన రోజు, క్రైస్తవ పక్షముగా నిలబడి కంఠం విప్పినటువంటి ఆయన కంఠాన్ని మూసేసిన రోజు అది. అయితే అదే రోజు మరొక బహుమానంగా, జ్ఞాపకంగా ప్రభుత్వం మరొక బహుమానం కూడా ఇచ్చింది. అదేంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఏం తీర్పు ఇచ్చింది, దేనికోసం తీర్పు ఇచ్చిందంటే, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ యేసు ప్రభుని అంగీకరించిన, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పిన, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారికి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ స్టేటస్, ఎస్సీ ఎస్టీ హోదాని కోల్పోతారు. రిజర్వేషన్లు రద్దవుతాయి. క్రైస్తవ్యంలోనికి వెళితే, క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే వారి కులాన్ని కోల్పోతారు, వారికి ఉన్నటువంటి హక్కులు కోల్పోతారు, వారికి ఉన్నటువంటి హోదాని కోల్పోతారు. బీసీసీలోకి వాళ్ళని చేరుస్తాము అని సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి బహుమానంగా ప్రవీణ్ పగడాల మొదటి వర్ధంతి రోజున ఇచ్చినటువంటి గిఫ్ట్ అన్నమాట. ఇది అద్భుతమైన తీర్పు. ఇది ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, దీని వెనకాల ఎవరున్నారు, అసలు వీళ్ళ ఆలోచన ఏంటి, ఎందుకు క్రైస్తవ్యంలోనికి వెళితే, సరే మీరన్నట్టుగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే యేసు ప్రభు దేవుడు అనుకుంటే ఎందుకు ఎస్సీ ఎస్టీ హోదా పోతుంది, ఎందుకు ఎస్సీలు ఎస్టీలు బీసీసీలోకి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తే దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, సింపుల్గా చెప్తా, దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా క్రైస్తవ్యంలోనికి వెళ్ళకూడదు. ఇదే సార్ సింపుల్. క్రైస్తవ్యంలోకి వెళ్ళకూడదు. ఇష్టం ఉన్నా లేకున్నా, కష్టమైనా నచ్చకపోయినా ఈ హిందూ మతంలోనే ఎస్సీలు ఎస్టీలు ఉండాలి. మతం మారావా, క్రైస్తవ్యంలోనికి వెళ్ళావా, అరే నీకున్న హోదాని తీసేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫోర్సింగ్ బ్లాక్మెయిలింగ్ అంటారు. దీన్ని బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి కట్టి పడేసటం అంట. ఎక్కడ ఉన్నారో అక్కడే కట్టి పెట్టడం, చేతులకు సంఖ్యలేసి కాళ్ళకు అడ్డుగూడలేసి కట్టి పెట్టడం. అంటే క్రైస్తవ్యంలోని కంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, మతం మార్చేస్తున్నారు, మత మార్పిడులు చేస్తున్నారు, మత ప్రచారాలు చేస్తున్నారు, అందరినీ క్రైస్తవంలోకి కలిపేసుకుంటారు, హిందువులందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు అంటున్నారు కదా. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చివరిగా ఎస్సీలు ఎస్టీలు క్రైస్తవంలోకి వెళ్ళకూడదన్న ఆలోచనతో వాళ్ళ హక్కుని, వాళ్ళ హోదాని, ఎస్సీ ఎస్టీలని బీసీసీలో కలిపేస్తాం, ఇలా అయితే ఎవడు కూడా క్రైస్తవంలోకి వెళ్ళడు అన్న ఆలోచనతో ప్రభుత్వం పన్నినటువంటి కుట్ర ఇది. ఇది మా హిందూ మతం అంటారు కదా. అరే ఇది అందరూ కలిసి మెలిసి బ్రతకాల్సిన దేశం అని మేమంటాం. ఇక్కడ హిందువులు ఉండాలి, క్రిస్టియన్లు ఉండాలి, సిక్కులు ఉండాలి, బౌద్ధులు ఉండాలి, ముస్లింలు ఉండాలి, అందరం కలిసి అన్నదమ్ముల్లాగా బ్రతకాల్సిన దేశం అని మేమంటుంటే, ఇక్కడ హిందువులు మాత్రమే బ్రతకాలని కొంతమంది అంటున్నారు, ఇది హిందూ దేశం అని కొంతమంది అంటున్నారు. ఈరోజు పూర్తిగా క్రైస్తవ్యంలో పడుతున్నటువంటి కుట్ర కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, దీనికోసం గట్టిగా మేము పోరాడతాం. అరే మతం మారితే కులం ఎందుకు మారింది సార్? మతం అనేది ఆత్మకు సంబంధించింది, మతం అనేది సిద్ధాంతాలకు సంబంధించింది, మతం అనేది విశ్వాసానికి సంబంధించింది, మతం అనేది బ్రతుకు విధానంకి సంబంధించింది. ఎలా మారిద్ది మతం మారితే? కులం ఎలా మారిద్ది? నా తల్లి కడుపులో నుంచి నేను అడుగు బయట పెట్టిన రోజున నా తండ్రికి ఉన్న కులం నాకు వచ్చింది. నేనేం చేయమంటారు? నేను ఎస్సీ గాను ఎస్టీ గాను పుట్టినది నా కులం. నేను సెలెక్ట్ చేసుకుంటాను, నేను ఎన్నుకుంటాను వచ్చింది కాదు నా కులం. కానీ నేను పుట్టి పెరుగుతున్నప్పుడు, నేను ఎదుగుతున్న క్రమంలో నాకు నా తల్లిదండ్రులు పూజలు చేస్తున్న దేవుడు నచ్చకపోవచ్చు, వాళ్ళ విశ్వాసం వాళ్ళ సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు, నాకు మరో దేవుడు నచ్చొచ్చు, ఆ దేవుడు యేసు ప్రభు కావచ్చు. నేను వెళ్తాను, యేసు ప్రభు నా దేవుడు అంటాను. అంత మాత్రాన, నా విశ్వాసం మారినంత మాత్రాన, నా సిద్ధాంతాలు మారినంత మాత్రాన, నా మార్గం మార్చుకున్నంత మాత్రాన, నా బ్రతుకు విలువలు మార్చుకున్నంత మాత్రాన తల్లిదండ్రుల నుంచి వచ్చిన కులం ఎలా మారిద్ది? ఇది నా ప్రశ్న. కులం అనేది శరీరానికి సంబంధించింది, పుట్టుకతో వచ్చింది, చావు వరకు మారదు, కులం మారదు. మతం అనేది ఆత్మకు సంబంధించింది. అర్థం చేసుకోండి కొంచెమైనా, మతం అన్నది ఆత్మకు సంబంధించింది. ఎప్పుడైనా ఎవడైనా ఎక్కడైనా ఎలాగైనా నచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 25 చెప్తుంది ఏంటి? అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ హక్కు. ఏం చేస్తున్నారు మత స్వేచ్ఛ హక్కుని? సింపుల్గా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు, దాని అర్థం ఏంటో తెలుసా? మేము రాజ్యాంగాన్ని గౌరవించం, మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాం,
మేము రాజ్యాంగ వ్యతిరేకులం అని చెప్పగానే చెప్తున్నారు. ఎందుకంటే మీరు మత స్వేచ్ఛ హక్కుని భంగం కల్పిస్తున్నారు. ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు క్రైస్తవులకు వెళ్ళకూడదని కుట్ర పన్నుతున్నారు. ఇంకెక్కడుంది సార్ మత స్వేచ్ఛ హక్కు? ఎక్కడుంది సార్ మత స్వేచ్ఛ హక్కు? అదట ఎస్సీ ఎస్టీలు హిందువుల్లోకి వెళ్తే కూడా మతం మారదట. ఎస్సీ ఎస్టీలు సిక్కు మతం పుచ్చుకుంటే మతం మారదట. ఎస్సీ ఎస్టీలు హిందూ మతంలోకి వెళ్తే కులం మారదట. ఎస్సీ ఎస్టీలు బౌద్ధ మతంలోకి వెళ్ళినా కులం మారదట. ఎస్సీ ఎస్టీలు సిక్కు మతంలోకి వెళ్ళినా కులం మారదట. ఎస్సీ ఎస్టీలు క్రైస్తవంలోకి వెళ్తే మాత్రం కులం మారిపోయిద్దట. ఇది అన్నమాట, ఇది విషయం. అదేంటి అంటే 1950 సంవత్సరంలో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనం, రిపబ్లిక్ డే. ఆ రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది కదా. అయితే కరెక్ట్గా 6 నెలల తర్వాత ఆగస్టు నెలలో మన తొలి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారంటే, ఎస్సీ ఎస్టీలు సిక్కు మతంలోకి వెళ్ళినా కులం మారిపోతుంది, ఎస్సీ ఎస్టీలు బౌద్ధ మతంలోకి వెళ్ళినా కులం మారిపోద్ది, ఎస్సీ ఎస్టీలు క్రైస్తవ మతంలోకి వెళ్ళినా కులం మారిపోతుంది అని ఆయన ఇది తీసుకొచ్చారు. దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు దాన్ని. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ కాదు, జాగ్రత్త వినండి. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ కాదు. 1950వ సంవత్సరంలో జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలైనటువంటి 6 నెలల తర్వాత మన తొలి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చినటువంటి ఈ చిన్న మార్పు, ఇది ఒకటి యాడ్ చేశారండి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది ఆర్టికల్ కాదు, ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కాదు, అంబేద్కర్ గారు తీసుకొచ్చింది కాదు, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఉండి లేనట్టుగా పెట్టారు దాన్ని. దాని తర్వాత సిక్కు మతస్థులు పోరాడారు, ఎందుకు కులం మారిద్ది మతం మారితే అని పోరాడారు, గెలుచుకున్నారు వాళ్ళు. బౌద్ధ మతస్థులు పోరాడారు, ఎందుకు కులం మారిద్ది మతం మార్చుకుంటేని, వాళ్ళు గెలుచుకున్నారు. అందుకే ఈరోజు ఏంటో తెలుసా విచిత్రం, ఎస్సీ ఎస్టీలు హిందూ మతంలోకి వెళ్ళిన కులం మారదు, సిక్కు మతంలోకి వెళ్ళిన కులం మారదు, బౌద్ధ మతంలోకి వెళ్ళిన కులం మారదు, క్రైస్తవ మతంలోకి వెళ్తే మాత్రం కులం మారిపోయిద్ది. ఎందుకంటే మన చేతగాని చవటం కదా, మన చేతగాని అసమర్థులం కదా. క్రైస్తవులు నోటి మీద వేలేసుకొని తిట్టినా మాట్లాడరు, కొట్టినా మాట్లాడరు. యేసు ప్రభు ఒక చెంప మీద కొడితే ఇంక చెంప చూపించమన్నాడు చెప్పి మనం మౌనంగా అసమర్థులుగా కనపడుతున్న ప్రభుత్వం దృష్టికి సిక్కు మతస్థులు పోరాడారు కులం మారకూడదని, దక్కించుకున్నారు వాళ్ళ హక్కుని. బౌద్ధ మతస్థులు పోరాడారు, రోడ్లెక్కారు, దక్కించుకున్నారు వాళ్ళ హక్కుని. మరి క్రైస్తవ మతస్థులు ఏం చేస్తున్నారు? క్రైస్తవ పెద్దలు ఏం చేస్తున్నారు? క్రైస్తవ పాస్టర్లు ఏం చేస్తున్నారు? క్రైస్తవ నాయకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేశాం మనం? ఈరోజు ఏం చేస్తున్నాం? అధికారికంగా అఫీషియల్గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది. ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్లాన్? ఏం చేద్దాం? పోతే పోనినా, హక్కు లేకపోతే మనం బ్రతుకుదామా? ఎందుకు పోవాలి? మనము ప్రశ్నించే హక్కు లేదా? రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ని ఉల్లంఘిస్తూ దాన్ని అగౌరవపరుస్తూ సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తుంది? ఎలా కులం మారింది సార్? క్రైస్తవ్యంలోనికి స్వీకరిస్తే కులం ఎలా మారిపోద్ది? నో క్యాస్ట్ అనివ్వండి, లేదంటే ఏ కులము లేదు క్రైస్తవుడికి అని కొన్ని అలాగైనవ్వండి. తీసుకెళ్ళిపోయి బీసీలో పెడితే బీసీ కూడా కులమే కదా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కదా, బీసీసీ అన్నది కూడా కులమే కదా. కులాన్ని ఎలా మారుస్తా అంటే భయపెడుతున్నారు మీరు. క్రైస్తవంలోకి వెళ్తే రే మీకున్న హక్కులు తీసేస్తాం, మీ కులాన్ని తీసేస్తాం, మీకున్నటువంటి అట్రాసిటీ కేసులు లేకుండా చేస్తాం అని భయపెట్టి బలవంతంగా హిందూ మతంలోనే మగ్గిపోవాలని, హిందూ మతంలో ఉండిపోవాలని ప్లాన్ చేస్తున్నారు మీరు. ఒకటే చెప్తున్నా, హిందువులు ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. మాకు హిందూ మతం అంటే ద్వేషం కాదు. హిందూ మతాన్ని మేము గౌరవిస్తాం, సిక్కు మతాన్ని గౌరవిస్తాం, బౌద్ధ మతాన్ని గౌరవిస్తాం, క్రైస్తవ్యాన్ని గౌరవిస్తాం. ఇక్కడ మత స్వేచ్ఛ అందరికీ ఉంది. క్రిస్టియన్ అయిన ముస్లింకి వెళ్ళొచ్చు, ముస్లిం క్రిస్టియన్లోకి రావచ్చు, క్రిస్టియన్ బౌద్ధ మతంలోకి వెళ్ళొచ్చు, బౌద్ధ మతస్థులు క్రిస్టియన్లోకి రావచ్చు, హిందూస్ క్రిస్టియన్లోకి వెళ్ళొచ్చు, క్రిస్టియన్స్ హిందూస్లోకి వెళ్ళొచ్చు. ఇది మత స్వేచ్ఛ హక్కు. ఆర్టికల్ 25 రాజ్యాంగం చెప్పింది అదే. దీన్ని మేము స్వతంత్రంగా వాడుకోవడానికి లేకుండా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చేసి, అరే మీరు చచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీలుగా పిలువబడాలంటే, ఎస్సీ ఎస్టీ కులస్తులుగా ఉండాలంటే మీరు చచ్చినట్టుగా హిందూ మతంలో ఉంటేనే అన్నటువంటి ఇలాంటి భయాన్ని తీసుకొని వస్తే ఎలా సార్? ప్రజలారా, క్రైస్తవులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా నిద్ర లేవండి. ఇప్పటి వరకు నిద్రపోయాం, మౌనంగా ఉన్నాం, తగ్గించుకున్నాం, సహించాం, భరించాం, అన్నీ చేశాం. ఇక మీదట మనం మాట్లాడాలి, గట్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం ఈ సమస్యని. సమస్య పరిష్కారం అయ్యే వరకు
క్రైస్తవ్యాన్ని ఎస్సీ ఎస్టీ స్వీకరించిన ఎస్సీ ఎస్టీ స్టేటస్ పోకూడదు. దీని మీద నిలబడదాం. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో మీరందరూ ఏకతాటి మీదకి రావాలి. మనమందరం ఏకతాటి మీదకి వద్దాం, నిలబడదాం, గలం విప్పుదాం, కంఠం విప్పుదాం, ప్రశ్నిద్దాం, అన్యాయాన్ని నిలదీద్దాం, పోరాడదాం. ఎలా పోయిద్ది? ఎస్సీ ఎస్టీ హక్కు నాది, నా హక్కు అది. నేను ఏ మతంలోకి వెళ్ళినా నా ఎస్సీ ఎస్టీ హోదా పోకూడదు. నేను ముస్లింలోకి వెళ్ళినా పోకూడదు, క్రిస్టియన్లోకి వెళ్ళినా పోకూడదు, సిక్కులోకి వెళ్ళినా పోకూడదు, బౌద్ధ మతంలోకి వెళ్ళినా పోకూడదు. కానీ ఏ మతంలోకి వెళ్ళినా ఎస్సీ ఎస్టీ హోదా అలాగే ఉంటుందట, కులం మారదట. కానీ క్రైస్తవ్యంలోకి ఎందుకు మీకు క్రైస్తవ్యం అంటే అంత చేదు ఈరోజు? ఎందుకు క్రైస్తవం అంటే అంత గిట్టట్లేదు మీకు ఈరోజు? క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ఎన్నో మేలులు చేశారు. హాస్పిటల్స్ తీసుకొచ్చారు, పాఠశాలలు తీసుకొచ్చారు, బోలెడన్ని చేశారు. భారతదేశానికి ఎంతో మేలు చేసినటువంటి క్రైస్తవ్యానికి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిదా? క్రైస్తవులు పరాయులు అయిపోయారా? క్రైస్తవులు పరాయి దేశస్తులు అయిపోయారా? క్రైస్తవులు దేశంలో బతికద్దా? ఇష్టం ఉన్నా లేకపోయినా క్రైస్తవులకు వెళ్లకుండా ఎక్కడున్నాం అక్కడే బతకమంటారా? ఇది చాలా తప్పు. నేను ఒకటి చెప్తున్నాను, వచ్చే ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికే క్రైస్తవులందరూ కూడా, దళితులందరూ కూడా విసిగి వేసారిపోయారు. ఎలా ఓట్లేస్తారనుకుంటున్నారు కుటుంబ ప్రభుత్వానికి? క్రైస్తవులారా కళ్ళు తెరవండి, దళిత క్రైస్తవులారా కళ్ళు తెరవాలి. నేను ఒక ఎస్సీ మాల కమ్యూనిటీకి చెందినటువంటి వాడిని, అభినయ్ దర్శన్ ఎస్సీ మాల దళిత క్రైస్తవుడు. నేను మాట్లాడుతున్నా, నా ఆవేదనతో మాట్లాడుతున్నా. ఎందుకు మారిద్ది నా కులం? నేను క్రైస్తవుడినైతే, నేను సేవకుడినైతే ఎందుకు మారిద్ది నా కులం? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. గట్టిగా వస్తాం ముందుకు, గట్టిగా ఒక ఆలోచన చేస్తున్నాం. మేమందరం కలిసి వస్తాం, రోడ్డు ఎక్కుతాం, న్యాయంగా ప్రశ్నిస్తాం. మరలా చెప్తున్నా, క్రైస్తవులు ప్రేమతత్వమే కాబట్టి మేము ఎవరి కంటికి కన్ను పంటికి పన్నని రెచ్చగొట్టే వాళ్ళం కాదు. మా సిద్ధాంతం ప్రేమతత్వం. మా దేవుడు మాకు నేర్పించింది ప్రేమతత్వం. ప్రేమతో పోరాడతాం. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసి మౌనంతో ఎలాగ బ్రిటిష్ వాళ్ళు తరం కొట్టారో అలాగే మేము కూడా రోడ్డు ఎక్కుతాం. ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతాం. 1, 100, 1000 కాదు, లక్షల మంది రోడ్డు ఎక్కుతాం. మా హక్కుని మేము దక్కించుకునేంత వరకు నిలబడతాం, గట్టిగా నిలబడతాం, గట్టిగా పోరాడతాం. మా హక్కు, వి ఫైట్ ఫర్ అవర్ రైట్, దిస్ ఇస్ అవర్ రైట్. ఎలా ఇస్తుంది సార్ సుప్రీంకోర్టు తీర్పు? క్రైస్తవ జనామా కళ్ళు తెరవండి, ప్రశ్నించండి. భయపడ్డది చాలు, దాక్కున్నది చాలు, మౌనంగా ఉన్నది చాలు, సహించింది భరించింది చాలు. ఇకనైనా మనం నోరు తెరవకపోతే మన బతుకులు అధోగతి అయిపోతాయి, క్రైస్తవ్యం కనుమరుగైపోద్ది. ఒకప్పుడు క్రైస్తవులు ఉండేవాళ్ళంట, ఒకప్పుడు పాస్టర్లు ఉండేవాళ్ళంట, ఒకప్పుడు సేవకులు ఉండేవాళ్ళంట, ఒకప్పుడు చర్చిలు ఉండేవంట అని చెప్పుకోవడానికి మిగిలిపోద్ది క్రైస్తవ్యం. ఆలోచించండి. ఇది మనకు హక్కు. ఇది రాజ్యాంగంలో ఉన్న హక్కుని బట్టి మనం అడుగుతున్నాం. మనం భిక్షం అడగటంలా, దేహి అని చేయి చాపటంలా, నా హక్కు అని అడుగుతున్నాం. ఆర్టికల్ 25లో ఉన్న హక్కు నాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఆర్టికల్ 14, 15 ఏం చెప్పింది? సమానత్వం. ఎక్కడుంది సార్ సమానత్వం? ఈరోజు సిక్కులకు ఉన్నటువంటి, బౌద్ధ మతస్థులకు ఉన్నటువంటి, హిందువులకు ఉన్నటువంటి సమానత్వం క్రైస్తవుడికి లేదే. ఎప్పుడు వస్తుంది సమానత్వం? మత స్వేచ్ఛ హక్కుని అర్ధాంతరంగా మా చేతుల నుంచి లాగేసుకొని ఎలా బతకమంటారు సార్? ఇష్టం లేని బతుకు ఎలా బతకాలి? కష్టమైన బ్రతుకు. నచ్చినా నచ్చకపోయినా అంటే మేమేం తినాలో, ఏ మతంలో ఉండాలో, ఏ కులంలో ఉండాలో, ఏ దేవుని నమ్ముకోవాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? ఇక మా బతుకులు కూడా మీరే బతికేసేయండి, మా బతుకులు మీరే బతకండి సార్. అంటే క్రైస్తవుడికి స్వేచ్ఛ లేదంటారు అంతే. క్రైస్తవుడు ఏ మతంలో ఉండాలన్నా మీ పర్మిషన్ కావాలి. ఏం చేయమంటారు సార్? మతాన్ని, యేసు ప్రభుని స్వీకరిస్తే, క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వెనుకబడితనం పోతుందేమో చెప్పండి. అనగారినతనం పోతుందా? అణిచివేత పోతుందా? అరాచకాలు తగ్గుతాయా? మా బతుకులు ఎప్పుడు ఊరి బయట ఉండవే. కానీ అంబేద్కర్ గారి దయ వల్ల, ఆయన పోరాటాల వల్ల, ఆయన జ్ఞానం వల్ల అంతో ఇంతో సమాజంలో ఈరోజు విలువ ఉంది దళితులకు కూడా. ఇది మరలా మీరు తీసుకెళ్ళిపోయి పాత రోజులు, పూర్వపు రోజులు తీసుకెళ్తున్నారు. మూతికి ముంత, నడ్డికి తాటాకు, ఆ స్థితిని తీసుకొస్తారా? ఆ స్థితిని తీసుకురావడానికి చూస్తున్నారా మీరు? ఎక్కడుంది మాకు స్వేచ్ఛ? ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక దళితుడు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే ఎందుకు ఎస్సీ ఎస్టీ హోదా పోతుంది? మమ్మల్ని చూసే చిన్న చూపు పోతుందా? ఒక పని చేయండి చెప్తున్నా నేను. బీసీ వాడు యేసు ప్రభుని నమ్ముకున్నా, ఓసీ వాడు యేసు ప్రభుని నమ్ముకున్నా,
ఎస్సీ వాడు యేసు ప్రభు నమ్ముకున్నా వీళ్ళందరినీ తీసుకొచ్చి యేసు ప్రభు దేవుడు అన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కులంలో కలపడి చూద్దాం. దమ్ముంటే కలపండి, దమ్ముంటే పని చేయడు చూద్దాం. ఎస్సీ వాడు, ఎస్టీ వాడు, బీసీ వాడు, ఓసీ వాడు, ఓబీసీ వాడు, ఎవరెవరైతే ఈ కులాల్లో అందరూ దేవుడిని నమ్ముకున్నారో, యేసుప్రభు దేవుడు అంటున్నారో, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కులంలో పెట్టండి. అప్పుడు అర్థమైంది క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు మీకు. అప్పుడు అర్థమైంది. ఈ పని చేయగలరా? ఎందుకు ఎస్సీని మాత్రం టార్గెట్ చేస్తున్నారు అంటే, మేము బతికినంత కాలం మీ చెప్పులు మోస్తూ బతకాల, మీరు చేతులు కట్టుకుని బతకాలి, మీ ముందు మీ జెండాల మోయాలా, జేజేలు కొట్టాలా, మీకు హారతులు పట్టాలా, మిమ్మల్ని ఎత్తుకొని తిప్పాలా. దానికి పనికి వస్తామా? దళితులము మాకు హక్కుల కోసం పనికిరామా? అరే, ఒక దేవుని డిసైడ్ చేసుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేకపోతే, ఆ స్వతంత్రాన్ని కూడా లేకపోతే మాకు బతుకులు ఎందుకు సార్? ఇంకా మాకు నచ్చిన దేవుణ్ణి పూజ చేసుకోలేని బతుకులు ఎందుకు సార్? మాకు ఫలానా దేవుడు ఇస్తామంటే, అరే నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్తే నీ కులాన్ని లాగేసుకుంటామంటే ఏం బతుకు సార్ ఇది? మా బతుకు అర్ధాంతరంగా ఉన్న పాటున ఎస్సీ హోదా తీసేస్తాం, ఎస్టీ హోదా తీసేస్తాం, మీకు రిజర్వేషన్లు ఉండవు, మీకు అట్రాసిటీ కేసులు పెట్టుకోవడానికి ఉండవు, మీరు బీసీసీలో కలిసిపోతారు. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రశ్నించే వాళ్ళు లేరనా? గలం విప్పేవాళ్ళు, కంఠం విప్పేవాళ్ళు లేరనా? పోరాడే వాళ్ళు లేరనా? నీతి కోసం, న్యాయం కోసం నిలబడి ప్రశ్నించే వాళ్ళు లేరనా? వస్తాం, ఒక్కడిగా కాదు, 100 మందిగా కాదు, లక్షల మంది వస్తాం. న్యాయం జరిగే వరకు నిలబడతాం, న్యాయం కోసం పోరాడతాం, న్యాయం కోసం గల విప్పుతాం. ఎలా న్యాయం జరగదో చూస్తాం, ప్రాణాలైనా తెగిస్తాం, ప్రాణాలైనా పణంగా పెడతాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యేసు ప్రభు నమ్ముకున్న, క్రైస్తవాన్ని స్వీకరించిన, పేరు మార్చుకున్న, బాప్తిసం తీసుకున్న, ఏ కులంలో పుట్టాడో ఆ కులంలో చచ్చే వరకు ఉండాలి. ఇదే న్యాయం, ఇదే ధర్మం, ఇదే రాజ్యాంగం చెప్పింది. మీకు ఇష్టం వచ్చినట్టు తీర్పులు ఇస్తారు మీరు, అధికారం మీ చేతుల్లో ఉందని. ఇది కరెక్ట్ కాదు. క్రైస్తవుడా నిద్రలే, దళిత క్రైస్తవుడా కళ్ళు తెరువు. బీసీ వాడికి, ఓసీ వాడికి, ఓబీసీ వాడికి ఉండదు రోషం, మనకు రావాలి. ఎందుకంటే ఈరోజు మనల్ని తొక్కుతున్నారు, మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీలు ఎస్టీలు క్రైస్తవులు ఉండకూడదని చెప్పి పన్నాగాలు పన్నుతుంటే చూస్తూ మౌనంగా ఉంటామా? చూస్తూ మౌనంగా ఉంటాం, మనకు బతుకు లేకుండా పోతుంది భూమి మీద. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, వస్తా. ఒక బలమైన కఠినమైన నిర్ణయం తీసుకొని మరలా వస్తా. ఖచ్చితంగా ఎక్కడ నిలబడాలో, ఏ రోడ్డు ఎక్కాలో, ఎంతమందితో ఎక్కాలో, ఎంత గలాలు, ఎన్ని గలాలు విప్పాలో, ఎలా ప్రశ్నించాలో అన్ని ప్లాన్ చేసుకొని వస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ప్రాణం ఉండగా దీనికోసం నిలబడతాం, పోరాడతాం. అభినయ దర్శనాన్ని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నా దళిత క్రైస్తవులందరూ కూడా క్రైస్తవాన్ని స్వీకరించినంత మాత్రాన వాళ్ళ ఎస్సీ ఎస్టీ హోదా పోకూడదు. సుప్రీంకోర్టు తీర్పు మార్చే వరకు నిలబడదాం, కలిసి పోరాడదాం. నాతో చెయ్యి కలిపే వాళ్ళు కలవండి, నాతో కాలు కలిపే వాళ్ళు కలపండి, నాతో గలం కలిపే వాళ్ళు కలవండి. కలిసి ముందుకెళ్దాం, కలిసి పోరాడదాం. మన హక్కుని మనం సంపాదించుకుందాం, లాక్కుందాం, తెచ్చుకుందాం. ఇదే నేను చెప్పగలుగుతున్నాను. క్రైస్తవుడా సిద్ధపడు, క్రైస్తవుడా రెడీగా ఉండు, క్రైస్తవుడా లే. దళిత క్రైస్తవులు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటే ఈరోజు మనమంతా కూడా ఏకమవ్వకపోతే మన బతుకులు కుక్కలు చిచ్చిన విస్తరాకులు అవుతాయి, తెగిపోయిన గాలి పటాలు అవుతాయి. పట్టించుకొని కుక్కల్లాగా చివరికి మిగిలిపోతాం. ఆలోచించండి, కళ్ళు తెరవండి, చెయ్యి కలుపుదాం, అడుగులు ముందుకేద్దాం, గలం విప్పుదాం. ప్రభుత్వం దృష్టికి మన సమస్యను తీసుకెళ్ళి, మా ఎస్సీ ఎస్టీ హోదా మాకు కావాలి, మాకు యేసుక్రీస్తు కూడా కావాలి, మాకు క్రైస్తవ్యం కావాలి, మా కులం మాకు కావాలి. సిక్కు మతస్థులు ఎలా అయితే పోరాడి దక్కించుకున్నారు హక్కుని, బౌద్ధ మతస్థులు ఎలా అయితే పోరాడి దక్కించుకున్నారు హక్కుని, అలాగే క్రైస్తవులమైన మనం కూడా పోరాడి ఆ హక్కుని దక్కించుకోగలిగితే అది గొప్పతనం. అంటే చూసి విని, వార్తలు విని నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉంటే కుదరదు. ఈ దేశం ఎందుకు నాశనం అయిపోతుందా అని ఒకడిని అడిగితే అన్నాడంట, అన్యాయం చేస్తున్న వాళ్ళని బట్టి కాదు, అన్యాయం తీర్పులు ఇస్తున్న వాళ్ళని బట్టి కాదు, అన్యాయాన్ని చూస్తూ కూడా ప్రశ్నించకుండా నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉంటున్నారే, అలాంటి మౌనంగా ఉంటున్న వాళ్ళని బట్టి దేశం పాడైపోతుంది అన్నారట. ఈరోజు ఈ అన్యాయాన్ని బట్టి నువ్వు నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉంటావా? ఒక దళిత క్రైస్తవుడైనటువంటి అభినయ దర్శనంతో గలం కలుపుతావా, చెయ్యి కలుపుతావా, అడుగులేస్తావా అన్నది నీ ఇష్టం, నువ్వే నిర్ణయించుకో. నేను మరలా వస్తాను, గట్టి నిర్ణయంతో వస్తాను, ప్రజల్లోకి వస్తాను, అడుగులేద్దాం, న్యాయం కోసం పోరాడదాం, ప్రాణాలు పణంగా పెట్టి.